హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో అప్పటికప్పుడు హెల్తీగా టేస్టీగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి. బందోస్ అయితే సాఫ్ట్గా స్పాంజీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. అంత సాఫ్ట్గా ఉంటాయండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు ఇడ్లీ దోశలు బోర్ కొట్టినప్పుడు అప్పుడప్పుడు ఇలా బందోసలు చేయండి, చాలా బాగుంటాయండి. ఎక్కువ హడావిడి లేకుండా ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా ఒక 5 నిమిషాల్లో చేసుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, హెల్తీగా చాలా బాగుంటుందండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా సాఫ్ట్గా స్పాంజీగా తిన్న కొద్దీ తినాలనిపించే ఈ హెల్తీగా ఉండే బందోసను సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి 1 కప్పు బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ అంటే చూడండి, మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు రవ్వ తీసుకోవాలండి. మీరు గిన్నె గ్లాస్ దేనితోనైనా అన్నీ కొలిచి తీసుకోవాలి ఒకదానితోనే. ఇప్పుడు ఇలా రవ్వను మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పులో మనము 2 టీ స్పూన్ల అటుకులు వేసుకోవాలండి. ఒకవేళ అటుకులు లేకపోయినా మీరు స్కిప్ చేసుకోవచ్చు, టేస్ట్ అదే వస్తుందండి. ఇక్కడ నేను మీడియం సైజు 2 ఆలు తీసుకుంటున్నానండి. 1 కప్పుకు 2 ఆలు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను పచ్చి బంగాళదుంప తీసుకుంటున్నానండి. ఉడికించే తీసుకునే అవసరం లేదు, ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనము ఇక్కడ బంగాళదుంప వేస్తున్నాం కాబట్టి ఉప్పు తప్పనిసరిగా వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, ఎక్కడ పలుకులు లేకుండా. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. దీంట్లో ఒక మంచి టేస్టీ పోపును రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఒక 1/2 టీ స్పూన్ దాకా తీసుకోవాలి. ఆవాలు ఒక 1/2 టీ స్పూన్, జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని పోపుకు వేసుకోవాలండి ఇవన్నీ. ఇప్పుడు ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా మనం పోపును కాస్త ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్కి అయితే. ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచి మంచిగా కమ్మటి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఒక 3-4 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత ఇక్కడ మనం హెల్తీగా చేయడానికి మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. ఇక్కడ నేను సన్నగా తరిగిన ఒక ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి, చాలా సన్నగా చాప్ చేసుకోవాలండి. ఇక్కడ నేను సన్నగా తరిగిన క్యారెట్ వేసుకున్నానండి, ఒక 1/4 కప్పు దాకా. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని ఎక్కువసేపు ఫ్రై చేసే అవసరం లేదండి, కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది. దీంట్లో కూడా చూసి వేసుకోండి, ఎందుకంటే మనం పిండిలో కూడా ఉప్పు వేసాం కాబట్టి కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పిండిలోకి ఈ పోపును రెడీ చేసుకొని వేసుకోవాలండి. ఇలా మనము పోపు వేసుకొని అన్ని వెజ్జెస్ని ఇలా కాస్త వేయించుకొని చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం ఈ బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా లేకపోతే మీరు దాని ప్లేస్లో ఈనో అయినా ఒక టీ స్పూన్ దాకా వేసుకొని కాస్త వాటర్ వేసుకొని దానిపైన 1 టీ స్పూన్ వాటర్ వేసుకుంటే యాక్టివేట్ అవుతుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పోపు ప్యాన్ పెట్టుకొని, ఇక్కడ బందోసలు చేస్తున్నాం కాబట్టి పోపు ప్యాన్ పెట్టుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 2.5 గరిటెలు పిండి వేసుకోవాలండి. వేసుకొని దానిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పైన కాస్త తడి ఆరే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒకవైపు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి.
రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా కాల్చుకోవాలండి. ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను మరొకటి వేసి చూపిస్తున్నానండి. ఇదే విధంగా 1 బై 1 మీకు ఎన్ని కావాలో అన్ని బందోసులు వేసుకొని తీసుకోవాలండి. ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులో కాల్చుకోవాలండి. చాలా టేస్టీగా కమ్మగా బాగుంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. అప్పటికప్పుడు ఒక 5 నిమిషాల్లో ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చండి. ఇదే విధంగా అన్ని బందోసులను వేసుకోవాలండి. ఫ్లేమ్ని లోలో ఉంచి మూత పెట్టేసి పైన తడి ఆరిన వరకు ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత సాఫ్ట్గా స్పాంజ్గా చాలా చాలా బాగుంటాయండి. నేనైతే ఇక్కడ టమాటో పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. అంత టేస్టీగా కమ్మగా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ హెల్దీ బందోసను ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ నేను ఒకటి తుంచి చూపిస్తున్నాను చూడండి. లోపల నుంచి ఎంత సాఫ్ట్ స్పాంజీగా ఉన్నాయి. ఒకవేళ మీకు లావుగా ఇష్టం లేకపోతే మీరు ఇలా సెట్ దోశలైనా వేసుకొని తినేయచ్చండి. చాలా బాగుంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.